ఫ్రెండ్స్ ఇగండి నాకు ఈరోజైతే కరివేపాకు పొడి కావాలని చెప్పేసి అన్నారు. కందిపొడి కరివేపాకు పొడిని ఇంకా కరివేపాకు పొడికి శుభ్రంగా బాగా 2-3 సార్లు కడుక్కొని నీళ్ళల్లో అలాగా నీడని ఆరబెట్టుకోవాలండి. దీన్ని ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో ఆరబెడితే ఏమవుతుందంటే గ్రీన్ తనం అంతా పోతుంది అనమాట. మనకి పచ్చడి ఇదేంటి పొడి బాగోదండి. ఇది ఈరోజైతే కరివేపాకు పొడి ఆర్డర్ మీద చేస్తున్నానండి. దీన్ని చిగుళ్ళు ఉన్నాయి. ఇదిగండి ఈ చిగుళ్ళు ఉన్నాయి, లేత చిగుళ్ళు. నేను పచ్చడి పెట్టుకుంటానండి, పచ్చడి చేసుకుంటానండి. చిన్న చింతపండు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని పచ్చడి చేసుకుని అనుకోండి, అన్నంలో కలుపుకోవడానికి చక్కగా బాగుంటుందండి. ఈ చిగుళ్ళు పచ్చడి చేస్తున్నాను. ఇది పొడి అండి. బాయ్. చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయదు. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.